ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఎక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కడుతున్నారంటారు, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సీఎం నిన్న రివ్యూ చేస్తూ అసలు మేమే కడుతున్నాం, డిజైన్ లైన్ తయారు చేయండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గరే కడతాం. అది ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో పంచుకోవడానికి నేను కూడా ప్రత్యేకంగా వచ్చాను. ఎంతో కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారు. దానికి ఈరోజు శాశ్వతంగా పరిష్కారం ఇస్తూ క్లియరెన్సెస్, అప్రూవల్స్ అన్నీ కూడా కేటాయించాం. దీనికి 2 సమస్యలు ముందు నుంచి ఉండేవి. ల్యాండ్ ఎక్విజిషన్ తాలూకు సమస్య ఒకటి, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ ఒకటి. మరి శంషాబాద్ క్లియరెన్సు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రొయాక్టివ్గా 205 కోట్లు రిలీజ్ చేసి 280 ఏకర్స్ అడిషనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తామని కూడా నిర్ణయం కూడా చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరి తాలూకా సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఏ చొరవ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చూపించారో అదే స్పీడ్తో తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మిస్తామని కూడా మేము తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఎంతో కాలం నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కోరిక. ఎందుకనంటే ఒకప్పుడు అతిపెద్ద ఎయిర్పోర్ట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండేది. చాలా సర్వీసెస్ అక్కడ నుంచి నడిచేవి. కానీ తరచూ హైదరాబాద్ మీద ఎక్కువ ప్రమేయం రావడం వల్ల అక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు ఆగిపోయాయి. ఇప్పుడు చూస్తే రన్వే తాలూకు లెంత్ చాలా చిన్నగా ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్తో సపోర్ట్ చేస్తే మంచి ఎయిర్ బస్సులు కూడా దింపే రన్వే కూడా మనం నిర్మించుకోగలం. అదే మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అప్పచెప్పాలని కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి మరొకసారి ప్రధానమంత్రికి లేఖ రాసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణను విస్మరిస్తుంది, ఎక్కడ కూడా అనుకున్నది ఇవ్వట్లేదు అన్నటువంటి అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం దేశం మొత్తం వికసిత్ భారత్గా తయారు చేయాలన్నటువంటి ఆలోచన. వికసిత్ భారత్ ఏదో 1-2 ప్రాంతాలు, 1-2 రాష్ట్రాలు, 1-2 నగరాలు చేస్తే కాదు. ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన 145 కోట్ల మంది భారతీయులు అభివృద్ధి చెందాలి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఒక పట్టుదలతో ఆయన ఈరోజు కృషి చేయడం జరుగుతుంది. ఆయన తాలూకు క్యాబినెట్లో ఈరోజు పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకనంటే దేశం కోసం అనుక్షణం కూడా శ్రమించేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా అందించడం జరుగుతుంది. అది రైల్వేస్లో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, లేకపోతే హైవేస్లో కావచ్చు, లేకపోతే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో